డ్రైవ్ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు సింహాలు ఉన్నాయి, వాటిని మేము చంపుతున్నామని పెట్టారు. తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా, సింహాలు అనేటివే లేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌజ్లలో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలేయండి, మదర్ ట్రైన్లను బంధించడానికి గోతులు దవ్వండి. లేని ఏనుగులను లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి, వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు. ఎంతకాలం అడ్డుకుంటారు? ఏది ఇష్టం లేదు వాళ్ళకు. ఏదన్నా మనం వచ్చినాక చేస్తా అన్నది ఏదన్నా ఇది మంచిగా ఉంది, ఇది బాగుంది అన్నారా? గంజాయి డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ అని తెచ్చినాం, అది ఎందుకయ్యా రద్దు చేయండి అన్నారు. చెరువుల పేరు మీద, ఫామ్ హౌజ్ల పేర్ల మీద చెరువులు ఆక్రమించుకొని గంటిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను ఆక్రమించుకొని పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకుంటే కూలగొట్టడానికి హైడ్రా తెచ్చిన. లేదు హైడ్రాని కూలగొట్టండి అంటారు. మన వరదలు వచ్చినప్పుడు సామాన్యులు చెప్తారు, సార్ మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినా, మా టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, మా ఆస్తి అంతా తడిచిపోయింది, ఏం చేయాలి సార్ అని. సన్న బియ్యం ఇస్తే ఇచ్చేదే లేదండి, రేషన్ కార్డు ఇస్తే వద్దండి. ఏది చేసినా వద్దంటురు. ఈ వద్దనేటోళ్ళని ఏమనాలో మీరే చెప్పుర్రి. ఏదన్నా ఒక్కటన్నా అభినందించినా 20 నెలల్లో అన్ని ఇచ్చిపెట్టుండ్రి. వైస్ ఛాన్సలర్ నియమించిన మంచి పనే కదా, రిక్రూట్మెంట్ ఇవ్వమని అనుమతించిన మంచి పనే కదా. గలీజ్ అలవాట్లు ఉన్న గంజాయి డ్రగ్స్ను రద్దు చేయాలి, ఈపులు ఇరగొట్టాడని చెప్పినా అది అయితే మంచి పనే కదా. ఇవి కూడా అభినందించకుండా నన్ను తిడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళ దుఃఖం ఏంది? మీకు వాళ్ళతో ఉన్న లాలుచేంది? గంజాయి అమ్మేటోళ్ళతోని, డ్రగ్స్ అమ్మేటోళ్ళతోని. దీపావళి పండుగ కంటే దావత్ చేసుకున్నాడంట బామర్ది. మేము దీపావళి పండుగకు చిచ్చుబుట్లు కాల్చుకుంటే వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని దావత్ చేసుకున్నాం. అందులో పట్టుకుంటే డ్రగ్స్ తీసుకున్నాడు దొరికిండు. అట్లా పట్టుకుంటారు అంటాడు. అంటే డ్రగ్స్ తీసుకుంటే పట్టుకోవద్దా? మీరే చెప్పురే. వద్దు అని అంటే వదిలిపెడదాం. మరి మీరు అందరు కలిసి తీర్మానం చేస్తే గంజాయి డ్రగ్స్ తీసుకోవచ్చు, మనం ఏమనొద్దు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినట్టు మరి అట్లాంటి రాజ్యాంగం ఏదైనా ఉంటే నాకు చూపిరు. ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు. ఆ చెదల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది, లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయిగా అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు.